ఇక 4వ వారం సదా విచారము. 3వ వారంలో కానీ 2వ వారంలో కానీ సహోదరులతో పోటాట జరిగినప్పుడు వారన్న మాటలకు కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, మీ మనసు ఎప్పుడు విచారంగా ఉంటుంది. ఎప్పుడు మనస్సు విచారంతో ఉండి ఏ పని యందు కూడా శ్రద్ధ లేకుండా పోతుంది. 4వ వారంలో లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాలు మీరు పట్టించుకోకుండా ఉండడం చాలా మంచిది. ఈ నెలలో ఏ పనిలోనైనా తగు జాగ్రత్తగా ఉండడం వ్యవహరించాలి. తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆచి తూచి మాత్రమే అడుగు వేయడం చాలా మంచిది. 4వ వారంలో మీరు అసందర్భంగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ అసందర్భ ప్రేలాపనల వల్ల ఆర్థిక నష్టము, మానసికంగా నష్టము. అంటే అసందర్భ ప్రేలాపాలు వేయడం వల్ల ఎదుటివాడు కూడా మనను బాధిస్తాడు. కాబట్టి దానివల్ల మానసికంగా, ఆర్థికంగా కూడా కావాల్సింది. కాబట్టి అసందర్భమైనటువంటి ఒక మాటలు మాట్లాడకుండా తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా మీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్రం పారాయణం చేయండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రం పారాయణం చేయడం వల్ల మీకు అన్ని విషయాలుగా మంచిగా ఉండి ఆ దక్షిణామూర్తి క్షణక్షణం మీకు అనుకూలంగా ఉంటారు. ఇది శుభం.